నమస్తే. పింఛన్ వచ్చిందన్న? పింఛన్ వచ్చింది. ఎంత వచ్చింది? 3000. అవునా? పింఛన్ ఎవరు ఇచ్చారు మనకి? ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చారు, ఇప్పుడు సచివాలయం కాడ ఇచ్చారు. సచివాలయం ఇచ్చారు. మన వాలంటీర్లు ఇచ్చే మేళ సచివాలయం కాడ పోయేది మేళ అంటే మనకి ఊళ్ళో అయితే దగ్గరగా ఉంటుంది. సచివాలయం కాడికి పోవాలంటే లేట్ అవుతుంది. ఆడ ఎంతమంది ఉంటారు ఏం కథ, ఒకరు ఇద్దరా వేల మంది ఉంటారు. ఆడ ఇబ్బందులుగానే ఉంటాయి. వీళ్ళు అయితే తెల్లారితల్లికి వచ్చి ఇచ్చారు కదా, లేపించారు ఇంటికాడికి వచ్చి. దాంతో మొన్న నెల ఇబ్బంది పడినాం అంతే. ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చి బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అంటే జగన్ వచ్చే బాగుంటుంది. జగన్ సీఎం అవుతారు. జగన్ ఇంతకి అవుతాడు. కాకినాడ పొత్తు పెట్టుకుంటున్నారు. జగన్ ఓడిచా ఉన్నారు. జగన్ పొత్తు పెట్టినా ఒకటే, పొత్తు పెట్టకనే ఒకటే. 150 పెట్టుకోమను. 170 సీట్లలో ఒకవేళ 15 సీట్లు పోయినా కూడా 150, 140 సీట్లు ఏమో ఖచ్చితంగా జగన్ గెలిచాడు. పందెం పెట్టుకోమని ఎవడైనా సరే 10 లక్షలు 10 లక్షలు ఎక్కడ నేనే ముందు ఇస్తా. ఒక పెద్ద మంది చర్చకి ఇవ్వను. నాది 10 లక్షలు, వాళ్ళు 5 లక్షలు ఇవ్వను. ఎవడైనా సరే జగన్ గెలిచాడు ఖచ్చితంగా. జగన్ రాకంటే ఈ టిప్పులు రాకంటే మళ్ళీ ఎందుకు ఎవరు జీవితం రాలేడు. యువతలో పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటాడు. నేను కూడా అంట సీఎం అని. లాభం ఏముంది, నువ్వు అంటావు నేను అంటాము. సరే నేను ఒక మనిషికి చెడ్డ చేసాను మంచి చేసాను చేసి చూపించే దానికంతా వేరుగా ఉంటుంది. చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చాము, 4000 పింఛన్ ఇచ్చా అంటే చంద్రబాబు ఇంత ముందు బాగానే ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చి. ఏమి 30,000 క్రాప్ లోన్ తెచ్చుకుంటే 1,95,000 కట్టాయా నా కొడుకు. అంత మాఫీలన్నీ ఎందుకు చేయాలా? కట్టుకోవాలి. అప్పు తెచ్చుకున్నామ్మా, నువ్వేమన్నా అనుకోవద్దు. మనం అప్పు తెచ్చుకున్న తర్వాత మీరు కట్టుకుంటా పోలే అంటే దాని పద్ధతిగా ఉంటుంది. అన్నీ మాఫీ అన్నాడు, తీర్మానంగా మనం వేయించాడు. ఒక 30,000కు 1,75,000 నేను కట్టినానంటే 1,95,000. ఇంకా 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఎంత కట్టాలా? మరి వాడు ఏం మేలు చేసిండు? నేను సీఎం అయితేనే నెలంగా వాడు ఏమని చెప్పినాడు? అప్పుడు గుడ్డలు ఇప్పి ఏది పంచులు కోకలు ఆరేసుకోవాలి, తంతుల మీద కరెంట్ లేదన్నాడు. ఇచ్చినాడా? ఇలా మరి ఎందుకు వరకు మునమాటలు చెప్పడు? మడు మెట్ట సంపుతారు రమ్మన్న పల్లి. ఈసారి జగన్ ఏమన్నా రుణమాఫీ అవకాశం ఉన్నాయంటారా? రుణమాఫీ అంటే ఇప్పటికేమి ఇచ్చాడు కదా, ఇచ్చాను అన్నాడు. ఈ నీకు పోనీలే, అది కాదు మనకు పద్ధతి. నేను చెప్పినాను అంటే ఇచ్చాడు. అతను ఇంతవరకు నోట్లోంచి బయటికి వేయలే. బేచాడు కూడా చేస్తాడు రైతులకు. మళ్ళీ అవతల దేవుడు ఉన్నాడు. ఉంటే మన దగ్గర డబ్బులు, నీ దగ్గర నా దగ్గర బేసోడే లేదు కదా మనకు. ఆ వ్యాలీ లేదు ఆడ. అదే వాళ్ళకి పోతుంది హైదరాబాద్ అంతా వచ్చే డబ్బు, మనకు లేదు. ఏం చేయాలా? ఉండే దాంట్లో తల తింటా ఉండాలి. అది ఈ రాజంపేటలో మళ్ళీ ఈసారి ఎవరికి వెళ్తారు? రాజంపేట ఏమన్నది ఇంకా ఆయన అమ్మనారెడ్డి. ఎందుకు ముందు మేడం వాళ్ళు కదా ఇచ్చారు. ముందు 2 మాటలు ఆయన గెలిచిన్నాడు అమర్నాథ్ రెడ్డి. వ్యక్తి మంచోడు. ఒక ఊళ్ళో 75-80 పార్టీలు పెట్టాడు. 130 మంది ఉంటే 6 పార్టీలు ఉంటే భాగానికి ఎంతమంది వచ్చారు? 130 అంటే 18 మంది. ఆ రకంగా అన్ని కుటుంబాలు నాశనం చేసాడు మొన్న కొడుకు. లేదంటే వాడే మళ్ళా కూడా చెప్పాలంటే మొండా నా కొడుకు లంజా కొడుకు. రావాలంటారు మళ్ళా ఖచ్చితంగా వస్తాడు కూడా. రాకన్నా పోడు. దాంట్లో కూడా ఒకవేళ 10,000 కానించి 20,000 కానించి యువతలు కానీ అవతలు కానీ ఎవడైనా పెట్టుకోమను పందెం. ఓ రెడీ. నేను మట్టుకు వాళ్ళ 5 లక్షలు పెట్టుకోమని నేను 10 లక్షలు పెడతా. పెట్టకంటే నా కొడకాను. నా పేరు రాసుకోబో పుల్లాడ్డి అని, జవంతరం పల్లెను.